హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఆకు గురించి చెప్తాను వినండి. చాలామంది పొలాల్లో పని చేసుకుంటూ ఉంటారు. చాలామంది పొలాల్లో మడకలు దున్నేవాళ్ళు, ట్రాక్టర్లు దున్నేవాళ్ళు, రైతులు చాలామంది పని చేస్తుంటారు. అక్కడ ఏదైనా కానీ మీకు ఒక తేలు కుట్టచ్చు, ఒక పాము కరచచ్చు, ఒక జెర్రి కరచచ్చు. అలాంటి వాళ్ళకు ఈరోజు నేను మంచి ఆకు చూపిస్తున్నాను. మీకు అక్కడే దొరికే ఆకు దాని గురించి చెప్తున్నాను. మీరు ఈ వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఫస్ట్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అట్లా లైక్ కొట్టండి. నేను పెట్టే వీడియోలు ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇప్పుడు నేను చూపించే ఆకు ఖచ్చితంగా మీ ఏరియాలోనే ఉంటుంది, ఎక్కడైనా కానీ దొరుకుతుంది. చుట్టుపక్కల మనం పంట పొలాల్లోనే కంచెల మీద కానీ చెట్ల మీద కానీ ఆ ఆకు ఉంటుంది. ఆ ఆకు గురించి ఈరోజు మీకు చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి చూడండి. చాలామంది ఆడవాళ్ళు పనికి పోతారు అడవిలో, నాటేకి, తొగేకి, శని చెట్టు పీకేకి, ఇట్లా దాంట్లో అడవిలో రైతులకు చాలామంది కూలీలు కూడా పోతుంటారు. అక్కడ కూడా వాళ్ళకు తేలు కుట్టచ్చు, పాము కరచచ్చు, ఇలాంటికి చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు వాళ్ళకు ఒక ఆకు చూపిస్తాను. నేను చూపించే ఆకు మీరు ఖచ్చితంగా ఆ ఆకును మీరు బాగా పసురు దంచి ఆ పసురు తాపిస్తే వెంటనే ఆ విషం అనేది ఇరిగిపోతుంది అన్నమాట, బాగా అయిపోతుంది. అందుకు ఆ ఆకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీరు తప్పకుండా వీడియో చూడండి. ఆ ఆకు మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్, పొలాల్లో చెట్లపైన ఎక్కడైనా కానీ దొరుకుతుంది. మీరు దయచేసి ఈ వీడియో పూర్తి చూడాలి. ఆ ఆకు ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఆకంటేను చూడండి. ఇది జిట్టబాకు అంటారు ఫ్రెండ్స్, ఇది జిట్టబాకు అంటారు. దీనికి ఇట్లా పూలు కూడా వచ్చింటాయి అనమాట, పూలు వచ్చింటాయి. ఈ ఆకు తీగి, ఇది తీగి ఇక్కడ ఎక్కడైనా కానీ దొరుకుతుంది ఫ్రెండ్స్. మీకు జిట్టబాకు చూడండి, బాగా పూర్తి చూడండి ఈ వీడియోను. ఈ ఆకు ఎక్కడైనా కానీ దొరుకుతుంది మీకు, పొలాల్లో చెట్లపైన చుట్టూ మనం పనిచేసే ఏరియాలోనే దొరుకుతుంది ఈ ఆకు. మీరు తప్పకుండా ఈ ఆకును తేలు కుట్టినా పాము గడిచినా వెంటనే ఈ ఆకు పీక్కొని వచ్చి మీరు పసరు దంచి ఆ పసరు తాపిస్తే వెంటనే ఆ విషం అనేది ఇది అయిపోతుంది అనమాట, పనిచేస్తుంది. విషం అనేది ఎగిరిపోతుంది అనమాట. విషం ఎక్కదు, మంచి అనేవాడు బతుకుతాడు. అందుకు దయచేసి మీరు ఈ ఆకును ఖచ్చితంగా మీరు ఉపయోగించుకొని మీరు ఇది చేసుకుంటే మీరు బతుకుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ పోవాలంటే లేట్ అయిపోయి మనిషి చనిపోయే కాలాలు కూడా చాలామంది ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఎక్కడో గ్రామంలో పనిచేస్తుంటారు, పల్లెల్లో వాళ్ళకి తెలియదు పాపము. అందుకని వాళ్ళు తెలియని వాళ్ళకు ఇలాంటివి చాలా చిట్కాలు ఉన్నాయి. మీరు కావాలంటే ఇప్పుడు ఇది అంతా పని చేసుకున్న తర్వాత మీకు డౌట్ ఉంటే మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఈ ఆకు మాత్రం పని చేస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా కానీ ఒక తేలుకు, ఒక జెర్రుకు, ఒక పాముకు, అది ఎలాంటి పాము అయినా సరే కడుతానే వెంటనే ఈ ఆకు బిక్కొని బాగా దంచి ఆ రసం తాగిచ్చి ఆ కాటేసిన తర్వాత ఈ పసురు కట్టుకట్టినా ఆ విషం వెంటనే పీకెత్తుంది. ఈ పసురు తాగినా వెంటనే బాగా అవుతుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ పని చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఎవరైనా కానీ రైతుల గురించి చెబుతున్నాను. పనులు చేసుకుంటుంటారు పనుల్లో, చాలామంది తెలియదు ఫ్రెండ్స్ ఈ ఆకు. దీని పేరు జిట్టబాకు అంటారు ఫ్రెండ్స్, ఇది జిట్టబాకు. మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలీదు. ఎందుకంటే ఒక ఏరియాలో ఒక ఆకు ఒక పేరు ఉంటుంది, ఒక ఏరియాలో ఒక పేరు ఉంటుంది ఆకు వచ్చి. మీ ఏరియాలో ఏమంటారో తెలియదు నాకు. మా ఏరియాలో దీన్ని జిట్టబాకు అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇది జిట్టబాకు మా ఏరియాలోను. మీ ఏరియాలో ఏమంటారో మాకు తెలియదు. ఖచ్చితంగా ఈ ఆకును పీక్కసుకొని మీరు సద్వినియోగం చేసుకుంటే అప్పుడు వెంటనే బాగా అయిపోతుంది. తేలుకు, పాముకు, జెర్రెకు ఖచ్చితంగా పనిచేస్తుంది. చాలామంది అడవిలో పోయేవాళ్ళు, ఇంకా చాలామంది గొర్రెలు, పసలళ్ళు, మేకలళ్ళు, గొర్రెలు తొలుకొని పోయింటారు అడవిలో అంటారు, తొక్కుతుంటారు చాలామంది. అసలు ఏంటన్నా కానీ పురుగు పుట్ట ఇది అవుతుందన్నమాట. అలాంటి జీవాలు కాసేవాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చాలామంది దీన్ని తెలియక పట్టించుకోరు. మన చుట్టూనే ఉంటుంది ఈ ఆకు, అయినా ఈ ఆకు పనిచేస్తుందని నాకు తెలియదు, నీకు తెలీదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తాను. చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ఈ ఆకు పనిచేస్తుందని. అందుకు మీరంతా ఈ ఆకును వాడుకొని వెంటనే ఇది చేసుకుంటే పురుగుకు, పాముకు, తేలుకు, ఆకు ఇది అంతా జెర్రికి అన్నింటికీ పనిచేస్తుంది ఫ్రెండ్స్. వెంటనే ఇది పాము కడుతానే, తేలు కడుతానే ఈ ఆకు పీక్కొని వెంటనే దంచి ఆ పసురు తాపి ఈ ఆకు ఆడ కడిస్తావా కట్టు కడితే వెంటనే బాగా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఇది సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుతున్నాను. ఈ ప్రతి ఒక్కరూ దయచేసి తొలింగా నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్లు కొట్టండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నేను పెట్టే వీడియో మీకు వస్తుంది. అందరూ లైక్లు కొట్టాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ. బాయ్ ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. అందరూ
సప్లై చేయాలని మరీ కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.